చంద్రబాబు మోసాలపై ప్రజాగ్రహం పెళ్లిబిగుతోందన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ టీడీపీ పాలన మధ్య తేడాను ప్రజలు గమనించారని, రెండు ప్రభుత్వాల్లో ఎవరి వల్ల మంచి జరిగిందన్నది ప్రతి కుటుంబంలోనూ చర్చ జరుగుతుందన్నారు. చంద్రబాబు చెప్పిన అబద్ధాలు మోసాలవుతాయి. ఆ మోసాలపై ప్రజలకు రోజురోజుకు ఆగ్రహం పెరుగుతోంది. అది ఎంతవరకు తీవ్రంగా ఉంటుందంటే ఇప్పటి ఫలితాలు పూర్తిగా తారుమారవుతాయని స్పష్టం చేశారు వైఎస్ జగన్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జడ్పీ చైర్పర్సన్ పార్టీ మారినా జడ్పీటీసీలు కలిసికట్టుగా నిలబడ్డారని ప్రశంసించారు. అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతున్నా సీఎం చంద్రబాబు కనీసం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. దేశం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా, ఎన్నడూ జరగని విధంగా ఈ ప్రభుత్వం ఇంతవరకు రెగ్యులర్ బడ్జెట్ పెట్టలేదని, ఇంకా ఓటర్ అకౌంట్ బడ్జెట్ పైనే కాలం గడుపుతోందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిగన ఈ స్కీమ్ కింత అని కానీ చెప్పకపోతే ప్రజలు చంద్రబాబు నాయుడును కొడతారేమో, తిడతారేమో అని భయపడి ఏకంగా బడ్జెటే చంద్రబాబు నాయుడు పెట్టని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. మన 5 ఏళ్ల పాలనలో ప్రజలకు చెప్పిన ప్రతి మాట నెరవేర్చాం. రాజకీయాల్లో మేనిఫెస్టో అన్నదానికి ఒక నిర్వచనం ఇచ్చాం. మేనిఫెస్టోను ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించి తూచా తప్పకుండా తొలి రోజు నుంచి అమలు చేశామన్నారు. కోవిడ్ లాంటి సమస్యలతో రాష్ట్రానికి ఆదాయాలు తగ్గినా ఎక్కడా ప్రజలకు చేయాల్సిన పనుల్లో వెనక్కి తగ్గలేదన్నారు వైఎస్ జగన్. బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ క్యాలెండర్లో ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం, ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం, ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తామని చెప్పి పథకాలన్నీ సంవత్సరం పొడుగునా ఏ పథకం ఏ నెలలో ఇస్తామని చెప్పడమే కాకుండా ఆ నెలలో బటన్లు నొక్కి నేరుగా పథకాలు ఇచ్చిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు జరిగింది. ఇవాళ రాష్ట్రంలో అన్యాయమైన పాలన సాగుతోంది. ధైర్యంగా కలిసికట్టుగా పోరాడుతూ ఉద్యమిద్దాం. ఖచ్చితంగా వచ్చేది మన ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు వైఎస్ జగన్. పోలీస్ స్టేషన్కి పోయి ఎవరైనా కేసు పెడితే రివర్స్ దొంగ కేసులు మన మీద పెడతా ఉన్నారు. ప్రతి వ్యవస్థ కూడా ఇదే మాదిరిగా దిగజారిపోయిన పరిస్థితి కేవలం ఈ 4 నెలల కాలంలోనే కనిపిస్తూ ఉన్నాం. ప్రజల తరపున మనం ఉద్యమించాలా, ప్రజల కష్టాల్లో మనం భాగస్వాములం కావాలా. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, ధైర్యంగా ఉండండి. అందరం కలిసికట్టుగా పోరాడదాం, అందరం కలిసికట్టుగా ఉద్యమిస్తాం. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి సాగుతుందని విమర్శించారు వైఎస్ జగన్. ఎక్కడ చూసినా జూదం, క్లబ్బులు నడుస్తున్నాయన్నారు. ఇసుక, మద్యం స్కాములతో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క వాగ్దానాన్ని కూడా చంద్రబాబు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. వైఎస్ఆర్సీపీ హయాంలో అమలు చేసిన పథకాలను కూడా అటకెక్కించి ప్రజల్ని ఇబ్బందులు గురిచేస్తున్నారన్నారు. మన హయాంలో డోర్ డెలివరీ జరిగే పథకాలు ఈరోజు డోర్ డెలివరీ అన్నది గాలికి ఎగిరిపోయింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇళ్లకు ఈరోజు అధికారులు పోయి అక్కడి నుంచి పంపిణీ చేస్తూ ఉండరు. ప్రజలు అక్కడికి పోవాలి, 2 నెలలు అక్కడికి పోకపోతే కనుక కట్. ఇప్పటికే 1,50,000 పెన్షన్ ఇప్పటికే కటింగ్ అయిపోయినాయి. ఓవైపు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూనే మరోవైపు చంద్రబాబు సర్కారు విధానాలను ఎండగడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. 4 నెలల కాలంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను స్పష్టంగా వివరిస్తున్నారు. పార్టీ శ్రేణులను ఉద్యమాలకు సిద్ధం చేస్తున్నారు.